ఇంకా 10 మార్క్స్ అనేటప్పటికీ మనకి సహజంగా వచ్చే స్మాల్ స్టోరీస్, తర్వాత లెటర్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అలాంటివి కూడా చూసేసి మనం భయపడిపోయి ప్రాక్టీస్ అసలు చెయ్యం. నేను చెప్పినట్టు కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే కనీసం 10కి 7-8 మార్క్స్ మీరు తెచ్చుకోగలుగుతారు, మ్యాక్సిమం తెచ్చుకోగలుగుతారు అనమాట. ఎలా అంటే హౌ మెనీ సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీలో ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయి అసలు. హౌ మెనీ సెంటెన్సెస్ ఇన్ ద ఫస్ట్ పేరా తీసుకోండి. సహజంగా 3 పేరాలు అలా ఉంటాయి అనుకోండి. ఫస్ట్ పేరాలో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ పేరాలో ఎన్ని సెంటెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ హౌ మెనీ సెంటెన్సెస్ ఇన్ ద సెకండ్ పేరాలో ఎన్ని ఉన్నాయి. అలా తీసుకొని మీరు స్టార్ట్ చేయాలన్నమాట. అలా ముందు ఏం చేయాలి, ఫస్ట్ పేరాని కంప్లీట్ చేసేసేయండి. ఫస్ట్ పేరాలో ఎన్ని సెంటెన్స్ ఉన్నాయో తీసుకొని దాన్ని మీరు రాసుకోండి. దాంట్లో హార్డ్ వర్డ్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కొక్క లెటర్ని మీరు జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ చదివితే హార్డ్ వర్డ్స్ అయిపోతాయి. అది ఎంతవరకు అర్థమైంది, దాంట్లో మీరు ఫస్ట్ పేరా ఎంతవరకు వచ్చేసిందో చూడకుండా రాసేసుకోండి. చూసి ప్రాక్టీస్ చేసి చూడకుండా రాయండి. అలా సెకండ్ పేరాకి వెళ్ళండి. సెకండ్ పేరాలో కూడా మీరు అంతే, దాంట్లో కూడా అంతే. ఒక్కొక్క పేరా తీసుకొని దాంట్లో ఎన్ని సెంటెన్స్ ఉన్నాయి సెకండ్ పేరాలో చూసుకోండి. మ్యాక్సిమం ఒక 5-6 సెంటెన్స్ ఉన్నాయి అనుకో, మీరు ఒక్కొక్క సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. అలా చేసినప్పుడు మీరు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కూడా చూడకుండా రాసుకోండి. చూసి ప్రాక్టీస్ చేసి ఏ సెంటెన్స్కి ఆ సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసి చూడకుండా రాసుకోండి. అలాగే మళ్ళీ తర్వాత అలా మొత్తం అన్నీ చేసేయండి. తర్వాత 3వ పేరాకి వెళ్ళండి. తర్వాత 4వ పేరా, అంతే. అంతకు మించి ఎక్కువేం ఉండవు కాబట్టి అక్కడ మీరు మ్యాక్సిమం మీరు రాసేయగలుగుతారు. అప్పుడు ఏం చేస్తారు, స్టోరీ మొత్తం కలిపి రాయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ ఒకసారి, తర్వాత పేరా మొత్తం ఒకసారి, తర్వాత సెకండ్ పేరాలో సెంటెన్సెస్ విడిగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. సెకండ్ పేరా మొత్తం కంప్లీట్గా ఒకదాని పక్కన ఒకటి పాయింట్లన్నీ ఒకదాని పక్కన ఒకటి రాసుకుంటూ సెకండ్ పేరా కంప్లీట్ చేస్తారు. తర్వాత 3వ పేరాకి వెళ్ళాలి. 3వ పేరాలో కూడా అంతే, సెంటెన్సెస్ మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రాక్టీస్ అయ్యి తర్వాత మొత్తం అన్నీ కలిపి రాసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి, ఫైనల్గా ఏం చేయాలి, 3 పేరాలు కలిపి మీరు ఇప్పుడు రాయాలి. అప్పుడు మీరు చూడాలి ఫస్ట్ పేరా రాస్తున్నప్పుడు మనకు ప్రాక్టీస్లో ఎంత టైం పడుతుంది, రాసేయడానికి కంప్లీట్గా రాసేయడానికి ఎంత టైం పడుతుంది, అలా సెకండ్ పేరాకి ఎంత టైం పడుతుంది, థర్డ్ పేరాకి ఎంత పడుతుంది, కంప్లీట్గా స్టోరీ మొత్తం రాసేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అని అనుకుని కనుక మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే మీరు రాయిగా స్పీడ్ పెరగటం వలన తక్కువ టైంలోనే మీరు తప్పులు లేకుండా, మిస్టేక్స్ అనేవి లేకుండా స్టోరీ కంప్లీట్ చేయగలుగుతారు. ఈ విధంగా మీరు రాయటం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా రేపటి నుంచి కొంచెం నేను ఎగ్జాంపుల్స్తో లెసన్స్ పెడతాను.